విజిటింగ్ ప్రొఫెసర్ కిలివేటి సంజీవయ్యపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఫైర్. సురుళ్లపేట తిరుపతి జిల్లా నెల్లూరు ఉమ్మడి జిల్లా సురుళ్లపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు పార్లమెంట్ సభ్యులు నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడప్పుడు సురుళ్లపేట మరియు నాయుడుపేటలో విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు మరిచారని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ పదవిలోకి వచ్చి 6 నెలలు కాకముందే హామీ ఇచ్చిన పథకాల్లో 3 పథకాలు అమలు చేశారని, మిగిలిన పథకాలు కూడా డిసెంబర్లోగా అమలు చేస్తారని, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అపర్నిశలు శ్రమిస్తున్నారని, అలాంటి పార్టీపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. 11 సీట్లు గెలిపించుకున్న జగన్ ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబట్టడం హాస్యాస్పదంగా ఉందని, అంతేకాకుండా నెలకు 2 లక్షల జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలను సైతం అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టడం వింతగా ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పరసారత్నం మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా ఉంటే మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనం అయ్యేదని, రాష్ట్ర ప్రజలు గ్రహించి తెలుగుదేశం పార్టీని అధిక మెజారిటీతో గెలిపించారని, అలాంటి పార్టీపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, లేని ఎడల నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. తన ఆర్థిక నిపుణతతో, పరిపాలనా దక్షతతో 10 లక్షల కోట్లు అప్పులు చేసి వైసీపీ రాష్ట్రాన్ని దివాలా తీసి 20 సంవత్సరాలు ఆర్థికంగా వెనకబడేటట్టుగా చేసిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్లు అప్పులున్నా ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 సమపాడులో తీసుకుంటారు. అందరూ విచిత్రపోయారు. ఏ విధంగా అయినా పెన్షన్లు ఇవ్వగలడు, ఏ విధంగా 1వ తారీఖు జీతాలు ఇవ్వగలడు అని పని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదురు చూశారు. అందరూ కూడా ముఖ్యంగా తెలియసుకునేటట్టు ఎక్కడ ఏం చేసేవాళ్ళు తెలియదు. 1 రూపాయి బాండ్లు అమ్మి, రిజర్వ్ బ్యాంక్ బాండ్లు అమ్మి 1 రూపాయి తీసుకురారు. టంచనగా సుమారు 66 లక్షల మంది పెన్షన్దారులకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు, టీచర్లకు కూడా అందరూ కూడా 1వ తారీఖు జీతాలు అందజేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తానని చెప్పారు. దాన్ని అమలు చేశాడు. మరి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్తున్నాను. డిఎస్సి ప్రకటించాడు. సుమారు 80,000 ఉద్యోగాలు టీచర్స్ ఇచ్చేదానికి చర్యలు చేపట్టాడు. మరి అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని తుదిగా తప్పకుండా అమలుపరుస్తాం. రేపు మే నెలలో తిరిగి జూన్లో విద్యా సంస్థలు ప్రారంభమయ్యే ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో వేసేదానికి ఈరోజు చర్యలు చేపట్టారు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. మీరు ఆ రోజు అధికారంలో ఉంటే ఎంతమంది పిల్లలున్నా, 2 3 ముఖ్యంగా హరిజన గిరిజన కాలనీలు 3 పిల్లకాయలకి తక్కువగా ఎలా ఉంటారు. ఆ కాలనీలో కూడా 1 బిడ్డకు మాత్రమే 15,000 ఇచ్చి, అది కూడా 15,000లో 2,000 రూపాయలు లిట్రిన్లు వీటిని శుభ్రం చేయాలని చెప్పని 2,000 రూపాయలు కట్ చేసి కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఈరోజు ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా అంతమందికి కూడా 15,000 చొప్పున వారి అభివృద్ధి, అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదని తల్లిదండ్రులు, పేదవాళ్ళు ఈరోజు చంద్రబాబు ఇవన్నీ కంటికి కనపడడం లేదా? కళ్ళు నుండి గుడ్డివాడుగా చూసుకోవడం మంచిది కాదు. కనీసం 2 సంవత్సరాల వ్యవధన్న ఇవ్వకుండా 6 నెలలకి తెలుగుదేశం పార్టీ విఫలమైంది. సూపర్ 6 అమలుపరచడంపై మీరు దిగిపోవాలని చెప్పని సంకలు ఎవరేస్తున్నారంటే వీళ్ళకి అధికార దాహం ఎట్టుందో ఒకసారి తెలుస్తాం. ఈ రాష్ట్ర ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. నెలకు 2 లక్షల రూపాయలు పైచి జీతాలు తీసుకుంటున్నారు శాసనసభ. మరి ఎందుకు శాసనసభ పోకుండా ఇళ్ల దగ్గర కూర్చొని ఉచితంగా ఎందుకు జీతాలు తీసుకోవాలి?
మీ నాయకుడికి మాకు తెలియదా? ఆయన పోకపోయినా ప్రతిపక్షాల్లో హోదా లేదే నేను రానంటాడు. ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు ఇవ్వాలని మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలను పంపించి ప్రజా సమస్యల గురించి చర్చించమని చెప్పని, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పని చెప్తున్నారు. ఎవరిని కూడా శాసనసభ పెట్టుకుంటా ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో ఉనికిని చాటుకునే దానికి అప్పుడప్పుడు నెల్లూరు నుంచి ఒక విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చేసి స్టేట్మెంట్ మంచిది కాదు. మరి ఏదో అభియోగాలు చేసేసి మంచిది కాదు. ఏదేమైనా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా తప్పకుండా నేను నెరవేరుస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాను.